75%, 7,716 మెగావాట్లు అయ్యింది. సోలార్ కెపాసిటీ 66 నుంచి 2,979 మెగావాట్లు పెంచాం. 45.14% పెరిగింది. 3,045 మెగావాట్లు పెరిగింది. 4,514% విండ్ 731 మెగావాట్ల నుంచి 3,346 మెగావాట్లు అదనంగా పెంచాం. 458%. అదే మొత్తం చూస్తే ఏంటో బ్యాటరీ అయిపోయి ఉంటుంది. 4,077 మెగావాట్లు అయింది. టోటల్ జనరేషన్ కెపాసిటీ 5,456 ఉంటే దాన్ని 9,473 పెంచి కట్ అయిపోతుంది చూడండి. 9,473 మెగావాట్లు పెంచి 174% పెంచి 14,929 మెగావాట్లు చేశాం. నెక్స్ట్ మీరు ఒకసారి అవార్డ్స్ చూస్తే ట్రాన్స్కో 12, జెన్కో 27, అదే మాదిరిగా ఈస్టర్న్ పవర్ 48, నెడ్ క్యాప్ 43, ఏపీఎస్పీసీఎల్ 9, ఇంకా ఒక 5 నెడ్ క్యాప్, ఇవన్నీ మొత్తం మీరు చూస్తే 145 అవార్డులు వచ్చాయి. అదే మాదిరిగా నోటబుల్ అవార్డ్స్ వచ్చి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ బెస్ట్ పవర్ యూటిలిటీ ఉందా తీసురా, బెస్ట్ బ్యాక్, చూసుకోండి, జాగ్రత్త చూసుకోండి. ఏది ఓకే, ఇది కరెక్ట్గా రావడం లేదు, ఎతకాలి, అలవాటు కావాలి. బ్యాక్ మొత్తం మీరు చూస్తే బెస్ట్ పవర్ యూటిలిటీ, పవర్ జనరేషన్లో బెస్ట్ పర్ఫార్మింగ్ ట్రాన్స్మిషన్ యూటిలిటీ ఇన్ ది కంట్రీ, బెస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా ఫర్ ఎనర్జీ సెక్యూరిటీ, గవర్నెన్స్ అండ్ సస్టైనబిలిటీ, ఇవన్నీ వచ్చే పరిస్థితి వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ 1924 అది గత వైభవం.